సూర్యుడా నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, నాలో వసింపుమా నా పాలి దైవమా, నాలో వసింపుమా నా పాలి దైవమా. భక్తుడు ఏం పాడుతున్నాడండి? భూమి మీద చంద్రబింబం ఎలాగైతే వెలుగిస్తుందో ఈ జగమంతా నేను నీ వెలుగులు వెదజిమ్మాలంటే, బలవంతుడైన దేవా నీ బలమిస్తే తప్ప నా వల్ల కాదు. వెలుగైన దేవా నన్ను నువ్వు వెలిగించకపోతే నేనెట్టా సొంతంగా వెలుగుతా? నాకు అర్థం కాదు. నేనేమన్నా స్వయం ప్రకాశనా? నేనేమన్నా స్వయం ప్రకాశాన్నా? సూర్యబింబంలాగా నేను చంద్రబింబాన్ని. సూర్యుని నుండి వచ్చే వెలుగు గ్రహించి వెలగటమే చంద్రబింబం. చంద్రబింబం స్వయం ప్రకాశం కాదు, వెలుగును గ్రహించే శక్తి కలిగింది చంద్రబింబం. సూర్యుడు స్వయం ప్రకాశం. యేసయ్యా నువ్వు స్వయం ప్రకాశివయ్యా. పరలోక తండ్రి నువ్వు స్వయం ప్రకాశివి. మేము చంద్రబింబం అంటూ నువ్వు ఇస్తేనే వెలుగు నాయన. లేకపోతే పేతురికైనా పౌలుకైనా ఎవరికైనా ఏ భక్తులకైనా తరతరాల్లో వచ్చిన భక్తులు ఎవరు మండినా ఎవరు వెలిగినా ఒక వెలుగది నువ్విచ్చిన వెలిగి నువ్విచ్చినమంటే ప్రభువా. లేకపోతే ఎప్పుడు సంపన్నుడయ్యా. మేమందరము బీదలమే ప్రభు, ఆత్మీయతలో మేమందరము బీదలమే ప్రభు, బీదలమే ప్రభు అని తమ ఆధ్యాత్మిక బీదరికాన్ని గుర్తుపట్టిన వారే అభిషేకం పొందుతారు. అందుకే అన్నాడు బీదలైన మీరు ధన్యులు అని. ఎంతమందికి అర్థమైంది నాయన? రెండు విషయాల్లో కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. రక్షణ కోసం మన బీదరికాన్ని గుర్తుపట్టాలి. అయ్యా నీ కృప తప్ప నేనేం చేసి కూడా నీ రాజ్యానికి చేరలేను. సో నీ రాజ్యం చేరాలంటే నువ్వు కృప చూపాలి, నీ రక్తంతో నన్ను కడగాలి, లేకపోతే చేరలేను. రెండవది నీ కోసం సాక్షిగా భూమి మీద బతకాలంటే, నీతి నిజాయితీలు కాపాడుకోవాలంటే, పరిశుద్ధత కాపాడుకోవాలంటే, నీకు సాక్షిగా ఒక వెలుగు వెలగాలంటే బలము నాదని దేవుడు ఒక్కమారు సెలవిచ్చినది 2 మార్లు నాకు వినబడింది. బలం ఎవరిది? అది. ఇప్పుడు పాడుకుందాం. నన్ను బలపరచువా నీ అందే సమస్తమునే చేయగలను, నన్ను బలపరచువా నీ అందే సమస్తమునే చేయగలను. ఆగు. పౌలంతటి వాడు అంటున్న మాట, అయ్యా నేను ఇంతగా నిలబడ్డానంటే, ఇంత క్రీస్తు సాక్షిని అయ్యానంటే, ఇంతగా ఆత్మల్ని కదిలిచ్చానంటే, ఇంత నీతి నిజాయితీగా ఏదైనా నిలబడగలిగానంటే నా దగ్గరే లేదు. ఆయన ఇచ్చిన బలమే. ఆయనే బలం ఇచ్చాడు. ఎక్కడికక్కడికి ఎప్పటికప్పుడు కావలసిన బలం ఇస్తూ వెన్ను తడుతూ ముందుకు నన్ను నడిపించాడు. బలము నా దేవుడిదే, బలము నాది కాదు. మనం ఎప్పుడైతే మన బలహీనతను గుర్తిస్తామో, బలం విషయంలో మన పేదరికాన్ని మనం గుర్తిస్తామో. ఏమంటే మీలో బలం విషయంలో సంపన్నులు ఎవరైనా ఉన్నారా? బలం విషయంలో సంపన్నులు ఎవరన్నా ఉన్నారా? ఆత్మీయ బలం ఎవరికన్నా బాగుందా? ఇక్కడ నాకే లేదు, నీకేడ ఉంటుంది? దేవునికి స్తోత్రం. ఉందా? ఒకవేళ మీరు నాకంటే బలవంతులై ఉండొచ్చేమో. ఒకవేళ ఉన్నారా? ఆత్మీయ బలవంతులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అది మీకు అర్థం కావాలనే పాయింట్ అక్కడ ఆగి చెబుతున్నా. ఉన్నారా? పాస్టర్ని అడుగుదాం. ఉన్నారా బాబు? ఊరికి లేదు. మీరైనా నేనైనా నిలబడ్డామంటే, ఇన్ని సుడిగాళ్ళలో, ఇన్ని పెను తుఫానుల్లో, ఇంత దారుణమైనటువంటి ఒత్తిళ్లలో ఇలా ఉన్నామంటే కృప, ఆయన పరిశుద్ధాత్మ శక్తి. అందుకే పౌలుతో ప్రభు అన్నాడు, నీ ఆత్మీయ బలహీనతను గుర్తెరిగావా? ఎరిగాను ప్రభు. బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమవుతుంది. నువ్వు ఆత్మీయ విషయాల్లో బలహీనుడు అని గుర్తిస్తే నా బలాన్ని ఆశ్రయిస్తావు. అప్పుడు నా బలంతో నిన్ను నింపుతా. అంటే దీనికి మీకు అర్థం కావాలంటే, నీ ప్లేట్లో ఖాళీ తప్ప ఏమీ లేదని నీకు అర్థమైతే నా దగ్గరకు వచ్చి అడుగుతావు, అప్పుడు నేను ఆహారం ఇస్తాను అన్నట్టు.
కొంతమందికి ఈ ప్లేట్ ఖాళీ అని గుర్తుపట్టట్లా, అది వచ్చిన గొడవ. ఇప్పుడు పైన తైలం అయిపోయిందని అర్థం కావట్లా, బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఏమో దేవా నీ బలమే నీ శక్తి అనుకుంటా పోయి తర్వాత నేను పర్వాలా ఈ మధ్య కాస్త గట్టిగానే ఉన్నా, నిజాయితీగా ఉన్నా, నీతిగా ఉన్నా. నీ బొందన్నారో బొంద. నువ్వు నీతిగా బలంగా నిజాయితీ నిలబడి తెచ్చింది, ఏదన్నా నిలబడ్డా అంటే ఆయన. అది గుర్తుపట్టి ఆధ్యాత్మిక పేదరికాన్ని ఎరిగి ఆత్మ బలహీనతను ఎరిగి మనం ఆయన ముందుకు వెళ్ళి చేతులు చాపవలసి ఉన్నదయా. నీవు నన్ను బలపరచకపోతే మందంత చెంచల వ్యవహారం, స్థిరం లేని వ్యవహారం, అస్థిరుణ్ణి, పేతుడిని మించినోడిని నేను చంచలత్వంలో. నన్ను బలపరచయ్యా, అయ్యా అయ్యా బలమీ అయ్యా. తన బలహీనతను గుర్తెరిగినోడు కదిలితే ఏం చేస్తాడు? బలము నింపుకోవటానికి దేవుణ్ణి పదే పదే. అందుకే బీదలైన మీరు ధన్యులు అన్నాడు. కొంతమంది తమ బలం గొప్పదనుకుంటున్నారు, తమ మనసు స్థిరమైంది అనుకుంటున్నారు, తమను తాము మోసం చేసుకుంటున్నారు. తప్పు. నీ బలహీనతను నువ్వు గుర్తిరిగితే దేవుడు తన ఆత్మ బలాన్ని నీకు ఇస్తే అప్పుడు నువ్వు క్రీస్తుకు సాక్షిగా కాగలుగుతావు. ఇప్పుడు చెప్పండి, ఈ పేదరికం మనం గుర్తుపట్టడం, ఈ ఆధ్యాత్మిక పేదరికం మనం కలిగి ఉండటం, ఒకటి నిత్య జీవానికి చేరడానికి, రెండు దేవుని ఆత్మ బలాన్ని పొందుకోవడానికి ఈ పేదరికం ఆధారమైంది. ఈ పేదరికం లేకపోతే, ఈ పేదరికాన్ని మనం గుర్తుపట్టి దేవుని దగ్గరికి వెళ్ళకపోతే రక్షణ ఉందా? సౌండ్ పెంచుతున్నా, కొంచెం పెంచండి. పెరిగింది ఇప్పుడు. అభిషేకం ఉందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి మరి, ఈ కోణంలో చూస్తే ఈ పేదరికం మనకి మేలా కీడా? అది. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. అబ్బా, బీదలంటే అన్నానికి లేనివాళ్ళని కాదు, ఆధ్యాత్మికంగా లేనివాళ్ళు, తమ లేమిని గుర్తించిన వాళ్ళు, వాళ్ళతో అన్నాడు ఆ మాట. అంతేగాని బీదలందరూ పరలోక రాజ్యం వస్తారని కాదు. బీదలై ఉండి దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు, బీదలై ఉండి నాస్తికులు ఉన్నారు, బీదలై ఉండి దేవుణ్ణి అసభ్యంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వస్తారా? కానీ ఇక్కడ చెప్పినటువంటి బీదరికం ఏది? ఆధ్యాత్మిక బేదరికం. ఇందులో రెండు భాగాలు చెప్పాను, ఒకటి శారీరక బేదరికం, రెండు ఆధ్యాత్మిక బేదరికం. ఈ ఆధ్యాత్మిక బేదరికంలో కూడా రెండు విషయాలు, ఒకటి పరలోక రాజ్యాన్ని చేరడానికి మన దగ్గర స్తోమత, రెండోది క్రీస్తుకు సాక్షిగా నిలబడటానికి మన దగ్గర స్తోమత. పరలోకం చేర్చడానికి ఎవరి స్తోమత మీద ఆధారపడాలి? భూమి మీద క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి, నిప్పులాగా నిలబడటానికి ఆయన స్తోమత మీద ఆధారపడాలి. ఆయనే శ్రీమంతుడు, మనలో ఎవడు లేడు శ్రీమంతుడు. నిన్ను అక్కడికి చేర్చాలన్నా, ఇక్కడ నిన్ను సాక్షిగా వెలిగించాలన్నా ఆ శ్రీమంతుడిని ఆశ్రయించడం ఒక్కటే మార్గం. ఓకే, అయిపోయింది. రెండవది భౌతికమైన బేదరికం. ఇప్పుడు దాకా ఆధ్యాత్మిక బేదరికం ఎలా ఉపయోగపడిందో చెప్పాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియో ఉంటుంది, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది, మళ్ళీ వినండి, అర్థమైద్ది. చాలా తేటగా చెప్పా, అయినా నాది ఇంకా మట్టి బుర్ర అంటే ఇంకోసారి ఇను చేయగలిగింది ఏముంది, నష్టమే లేదుగా. ఒకప్పుడు అంటే అవకాశం లేదు, ఇప్పుడు ఉంది ఇను. రెండవది బేదరికం భౌతికంగా అంటే మనకున్నటువంటి ఈ జీవితంలో ఆహారం లేని, వస్త్రహీనత, సరైన నివాసం లేకపోవటం, ఈ బేదరికం కూడా ఒక రకంగా దేవుని సమీపించడానికి ఉపయోగపడింది. ఈ పేదరికం కూడా సరిగ్గా దాన్ని కానీ వినియోగించగలిగితే ఆ పేదరికంలోనే చాలా సమీపంగా దేవునితో గడిపిన అనుభవాలు నా లైఫ్లో నేను చూశాను. పేదరికం అందరూ వద్దనుకునేది. నేను చెబుతున్నా, మరీ అడుక్కునే పొజిషను
కాదులే కానీ ఏ పూటకు ఆ పూటకి దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర పొందుకునేటువంటి అనుభవాలు ఉన్న రోజుల్లో నేనున్న ఆత్మీయ అంతస్తును పరిశీలించుకున్నాను. దేవుని భక్తి ఆత్మీయత ఎలా ఉందో చూసుకున్నాను. ఇప్పుడు ఆహారం దొరుకుతున్న దినాల్లో ఎలా ఉందో కూడా చూసుకున్నాను. మన మీదే ప్రయోగాలన్నీ, జనాల మీద కాదు, నా మీద నేనే ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడు నా బుద్ధి ఎట్టుంది, ఇప్పుడు నా బుద్ధి ఎట్టుంది, అప్పుడు నా మైండ్ ఎలా ఉంది, ఇప్పుడు నా మైండ్ ఎలా ఉంది, నా ఆరంభ స్థితిలో నేను ఏ విధమైన సైకాలజీ కలిగి ఉన్నాను, ఇప్పుడు నా సైకాలజీ ఎలా మారిపోయింది అనేది హానిమాన్ శాస్త్రవేత్త తన బాడీ మీద ప్రయోగాలు చేసి హోమియో మందులు కనుక్కున్నట్టు నా మీదే ప్రయోగాలు చేసుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. అంత చిన్నగా జీవితం ఎట్టా ఏడో కోమాలో ఉన్నట్టు. ఇంకోసారి చెప్పండి, మీకోసమేగా మిమ్మల్ని కొద్దిగా గదిలించాలని నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ధనం మనిషికి అవసరమే కానీ ధనం మురికి కలిగి ఉంటుంది. డబ్బు మురికి కలిగి ఉంటుంది. అది మనకి విస్తరించే కొద్దీ మనకు తెలియకుండానే మురికిని అంటిస్తూ ఉంటుంది. అది నేను చెప్తున్నా, పక్కా చెప్తా. నిజంగా అది ఒకవేళ విస్తరించి నీకున్న ఆ మురికి అంటకుండా ఉండాలంటే దేవుడే నన్ను కాపాడాలి. అందుకే ధనవంతులగుటకు ఆతురపడొద్దు అన్నాడు. మనకేమో తపన, మా కళ్ళు వేసిన కాడి నుంచి ఎన్నాళ్ళు ప్రభువా ఈ పేదరికం నాయనా, ప్రభువా ఎప్పుడయ్యా ఈ దరిద్రం పోయేది, ఎప్పుడయ్యా ఈ ఎగచాట్లు పోయేది, ఎప్పుడయ్యా ఈ పేదరికం పోయేది. 10 మందికి సాయం చేయడానికి సంపన్న స్థితి అవసరమే కానీ మరో కోణంలో ఆలోచిస్తే పేదరికం ఒక రకంగా భద్రత. ఆధ్యాత్మికంగా వాస్తవాలు ఎరిగిన వాళ్ళకి పేదరికం ఒక రకంగా భద్రత. పేదరికం నిజం. లైఫ్లు చూడండి, భక్తుల లైఫ్లు చూడండి. ఇప్పుడు దావీదు జీవితం తీసుకుందాం. గొర్రెలు కాసేటప్పుడు వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడేటప్పుడు, తృణీకరించబడేటప్పుడు దేవునికి ఎంత కనెక్టింగ్లో ఉన్నాడో చూడండి. బాగా దగ్గరగా ఉన్నాడు దేవునికి, అవునా కాదా? ప్రతిదానికి ఇక దేవా అనుకుంటా పోయేవాడు దేవుని దగ్గరికి. అప్పట్లో దావీదును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా చిత్తానుసారి అయిన మనుష్యుడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. అది దావీదుకి ఇచ్చిన టైటిల్. అదే దావీదు మహారాజు అయిన తర్వాత చూడండి మీరు, దేవుని చిత్తానుసారంగా అన్ని విషయాల్లో ప్రయాణం చేశాడా, తేడాపడ్డా? ధనము, పేరు, గుర్తింపు, పలుకుబడి, ప్రశంస, పొగడ్తలు మొత్తం సైలెంట్గా కొంప ముంచుతాయి. కానీ ఏం చేద్దాం, జనాలకేమో అదే తపన, అందరి గోల అదే, అందరి తపన అదే. డబ్బు కావాలి, సమృద్ధి కావాలి. మళ్ళీ ఇప్పుడు కొత్త డైలాగ్ ఏందనుకున్నా, నువ్వే చెప్పావు అన్నయ్య 10 మందికి ఇచ్చేటట్టు ఉండాలి మనం అని. మళ్ళీ నా మాట నాకేస్తున్నా. 10 మందికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నయ్య, అందుకని సమృద్ధి కావాలనుకుంటున్నా. అమ్మ బిల్డప్. సరేలేండి, ఎదురుగానిలే ఉంది, దేవుడు ఇస్తాడులే. కానీ 10 మందికి దానం చేయటం సంగతి ఏమో కానీ, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం మాత్రం కాదు, ఇంకా చెప్పాలంటే జీవక్షయానికి మూలం. అది ఎరిగిన వాడు కాబట్టే అబ్రహాము ఎంత తెలివిగా బ్యాలెన్స్ చేశాడో తెలుసా? అందుకే పరదేశం ఎక్కాడు. ధనవంతుడు లాజరు స్టోరీలో వాడేం పాతాళంలో యాతన పడుతున్నాడు కదా, అదే ధనవంతుడిగా ఉండి అబ్రహాం అక్కడ ఎందుకు ఎక్కాడు అంటే సింపుల్. ఈ ధనవంతుడేమో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టాడు, కనికరో నేను బతికాడు, చచ్చాడు అనుకో, అది వేరే సంగతి. అక్కడ అబ్రహాం విషయానికి వచ్చేటప్పటికి దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నాడు. దేవుడు ముచ్చటపడి ఇష్టపడి అబ్రహాముకి ఫుల్ సౌండ్ ఇస్తే, పండగ చేసుకోపో అని మందలు, దాసదాసి జనాంగం, వెండి బంగారాలు, డబ్బు మొత్తం ఇస్తే, అంటే అప్పుడు డబ్బులు లేదు, వెండి బంగారాలే. డబ్బులు అంటే మళ్ళీ కరెన్సీ యాడ్ ఉంది అంటారేమో అని చెబుతున్నాను. అన్నీ ఇస్తే
అరే వాటితో ఒక స్థిర నివాసం కట్టుకోలేదండి, కట్టుకోలా. గుడారం వేసుకొని తన బ్రతుకంతా గుడారంలో తెలర్చాడు. ఎవరన్నా ఉంటారట? ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగి ఉండి గుడారంలో ఎవరైనా బతుకుతారా? బతుకుతారా? బతికాడు. ఖరీదైన జీవన విధానం అబ్రహాం జీవించలా, విలాసవంతమైన జీవన విధానం అబ్రహాం జీవించలా, గుడారాల్లో బతికాడు. మనబోటోళ్ళ అబ్రహాంని ఇప్పుడు చూస్తే కర్మ కాకపోతే ఏంది, అదే డబ్బు నాకుంటేనా 14 స్టేర్లు లేపేవాడిని. స్తోత్రం. అదే డబ్బు నాకుంటే అంత మామూలుగా ఉండేది కాదు, ఇక పాలు పోసి ఎత్తుకోవటమే. 14 స్టేర్లు మళ్ళీగా. అబ్రహామే గుడారం వేసుకొని కూర్చున్నాడు. ఇక అందులో దాసుడెవడో యజమానుడెవడో అర్థమై సాగుతాడ. అందరి గుడారాలే, అబ్రహాం కూడా గుడారమే. దాసుడెవడో యజమానుడెవడో అర్థం కాదు. దాసులు ఈ గుడారాలే ఉండి యజమానుడిది పక్కా బిల్డింగ్ అయితే బాగుండు. కట్టుకోలే. 24 పెద్దలకి అమ్మగా బంగారు కిరీటాలు ఇస్తే దేవుడు 24 పెద్దలకి బంగారు కిరీటాలు ఇస్తే కమ్మగా తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకోక తీసుకెళ్ళి ఆయన ముందు పడేశారు. మాకెందుకు ప్రభువా, పెట్టుకోండి అయ్యా, నేను ఇస్తున్నాను, పెట్టుకోండి. వద్దయ్యా, కిరీటం పొందనర్హుడు నువ్వే మా కిరీటం. నీకు నిన్ను మించిన కిరీటం మాకేముంది? నీ సముఖంలో నిలుచుటయే మా గొప్ప కిరీటం, మాకు అంతే చాలని కిరీటములు తెచ్చి ఆయన ఎదుట పడవేసిరి. ఆయనే మాట్లాడలా. నేను కిరీటాలు ఇస్తే పడేస్తారా అనలా. ఇలాంటి మనస్తత్వం గలవాళ్ళు కాబట్టి ఇక్కడ ఉందని మీరు అనుకున్నాడు ఆయన. నీకు దేవుడు సమృద్ధినిచ్చినా దాన్ని కంట్రోల్లో పెట్టగలిగే దమ్ము నీకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. తపనకి అడగటం కాదు, నాకు ఈ నాయన ఆశీర్వదించు నాయన, సమృద్ధిని నాయన, ఈ లేమి, ఈ పేదరికం, ఈ అప్పులు, ఈ దరిద్రం ఎన్ని రోజులు నాయన, ఎంతకాలం నాయన ఈ కరువు, చూడు నాయన చినిగిపోయి ప్రభువా, అద్దె కొంపల్లో బతుకుతున్నాం తండ్రి, ఎంతకాలం ఈ దరిద్రం నాయన, ఎంతకాలం ఈ పేదరికం. ఓకే నీకు యేసు నామంలో సమృద్ధి కలగాలి అని నేను అంటా. నేను చెబుతున్నా, సమృద్ధి నీకు దేవుడు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి నీకుందా? ఎందుకంటే చాలామంది తట్టుకోలేక భ్రష్టు పట్టారు. అందుకని నేను చెప్పే జోక్గా నిజం. సమృద్ధిని ఈ లేమి తీసేయి, ఈ పేదరికం తీసేయి అని అంటున్నావు. ఓకే, ఇస్తాడు, తట్టుకుంటావా? అబ్రహాము దాన్ని కట్టడి చేసినట్టు చేయగలవా? 24 పెద్దలు దాన్ని తిరస్కరించినట్టు తిరస్కరించగలవా? దాన్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచగలవా? నేను గ్యారంటీ ఇస్తా, ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకుంటావు. అపోస్తలులు దాన్ని ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచగలిగే శక్తి నీకుందా? ఉంటే చెప్పు, నేను నీకు డబ్బులు ఇవ్వాలని ప్రార్థన చేస్తా. ప్రభువా బిడ్డలకి కోట్లు కుమరించిందని ప్రార్థన చేస్తా. కోట్లు వచ్చినప్పుడు కాళ్ళ దగ్గర పెట్టే దమ్ము నీకుందా? దానిలో ఉన్న ఆకర్షణ చెప్పనా? అందే చెప్పా, మురికుంది దానిలో. అది ఖచ్చితంగా నెత్తి మీద ఎక్కడానికి ట్రై చేసేది. నెత్తికి ఎక్కిద్ది, అది ఎక్కి ఫస్ట్ భక్తిని నాశనం చేసిద్ది. అది అర్థమైందా? అందుకే ఏమని అడగమన్నాడు తెలుసా? మాకు కావలసి ఉన్న ఆహారము అనుదినము నీవు మాకు దయచేయుము. మాకు కావలసి ఉన్న ఆహారము అనుదినము నీవు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించినట్లు నీవు మా రుణములను క్షమించుము. ఒక మాట శుభ్రంగా
ప్రార్థన నేర్పేటప్పుడే యేసు ప్రభు ఒక మాట చెబితే బాగుంటుంది. మా బతుకు కాలానికి సరిపోయిన ఆహారం, మా బతుకు కాలానికి సరిపోయిన ఆహారం ఈరోజే మాకు దయచేతండి అని ఎందుకు నేర్పాలా అని నా డౌటు. కనీసం 4 ఏళ్ళకి అడగమన్నాడా? సరే తీసే 1 సంవత్సరానికన్నా అడగమన్నాడు. మాకు కావలసిన అనుదిన ఆహారము 1 సంవత్సరానికి మాకు దయచేయము అని అడగమన్నాడా? అది లేదు. ఇదేందండి మరి దారుణంగా, ఏ రోజుకి ఆ రోజా? అబ్బే, ఇదేం పెద్ద నాణ్యంగా లేదే. కనీసం 1 సంవత్సరానికన్నా, కనీసం నెలకన్నా టెన్షన్ లేకుండా ఉండటానికి. ఇప్పుడు కొంతమందికి వాన పడుతుంటే గుండెదాడ, ఎండ గట్టి కాసినంటే గుండెదాడ. ఎట్లా? పని ఉండదేమో, పని దొరకదేమో, ఎట్లా? కానీ యేసయ్యేమో ఏ రోజుకి ఆ రోజు అడగండి అన్నాడు. దేవునికి మహిమ. ఎందుకండి మనం సౌండ్గా ఉంటాం, ఆయనకి ఇష్టం లేదా ఏంది? అట్లా అడగమన్నాడు. అసలు 10 సంవత్సరాలకు సరిపడా ఒక్కసారి అడగమంటే పోయేది. కానీ ఆ మాట ఏం లేకపోయాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు, అంతే, ఆ రోజుకే. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని తిని బతుకుని ఏమంటారు? అది సంపన్న కుటుంబం అంటారా, మధ్యతరగతి అంటారా, పేదరికం అంటారా? పేదరికమే. చాలు పో అన్నాడు. పౌలు కూడా అదే సలహా ఇచ్చాడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6లో. ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఇక్కడ నుంచి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము. అన్న వస్త్రాలు చాలంట. బంగారం ఉంటే అప్పుడప్పుడు బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు, లేదా అప్పు తెచ్చుకోవచ్చు. ఆయన బంగారం వద్దా అన్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా లేదా? కాదండి, సెక్యూరిటీ అండి. పెద్దోళ్ళు సలహా ఇస్తుంటారు, వెనకేసుకోవాలరా అని. ఎక్కడేయాలా? వెనకెత్తివాడు ఎత్తుకొని పోతాడేమో. 4 రూపాయలు వెనకేసుకోవాలి, 4 రూపాయలు వెనకేసుకోవాలి. ఎందుకు వెనకేసి? రోగం, నొప్పి, మంచి చెడ్డ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అన్నమాట. రోగం వచ్చిద్దని ఫిక్స్ అయిపోయి వేసారు వెనక. నాకు విశ్వాసం లేదు రోగం వచ్చిద్దని. నాకు ఏది రాదు, రానియడని విశ్వాసం. దేవునికి స్తోత్రం అంటాడు పేదవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినోడు. ఇప్పుడు ఏం చేద్దామండి మనం? 10 సంవత్సరాలకు అడుగుదాం, ఏ రోజుకి ఆ రోజు అడుగుదాం. ఎందుకో తెలుసా? ఒకవేళ 10 సంవత్సరాలు సరిపడా నువ్వు పొందితే అది నీ నెత్తి మీదకి ఎక్కి నిన్ను ఆడించి నిన్ను మురికి చేసే ఛాన్స్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే అది నిన్ను దేవుడికి దూరం చేసే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఇంకేముంది? మనకు కావాల్సిన అన్న వస్త్రాలు మెయిన్ దొరుకుతాయి, అది ఉన్నప్పుడు దొరుకుతాయి. అయ్యా అని పోయి అవసరం ఏముంది? అప్పులు ఉండవు, అయ్యా అని పోయి అవసరం ఏముంది? ఆహారపు కొదవ ఉండదు, అయ్యా అనిపోయి అవసరం ఏముంది? వస్త్రహీనత ఉండదు, అయ్యా అనిపోయి అవసరం ఏముంది? నివాస సమస్య ఉండదు, అయ్యా అనిపోయి అవసరం ఏముంది? అన్నీ ఉంటాయి, పైసలు ఉంటాయి. చిన్నగా ఎక్కిద్ది. ఇక అప్పటి నుంచి ఏం మాట్లాడ తెలుసా? అంతకుముందు ప్రతిదానికి దేవుడి ముందుకు పోయి ప్రభా అని చిన్నదానికి పెద్దదానికి గోజాడే అనుభవాలు పోయి దేవుడి కృప అన్నయ్య, దేవుడు దీవించాడు. ప్రార్థన కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య, అంతగా దీవించాడు తండ్రి కృప. బాయే ప్రార్థన, బాయే దేవుడితో గడపటం, బాయే. ఇక ఉన్న పైసలను బట్టి ఇంకా ఏమేం చేయాలి, ఇక ఎట్లా దాన్ని డెవలప్ చేయాలి, లేకపోతే దాన్ని ఎలా అనుభవించాలి, అది ఆకర్షణ లాగుతుంటుంది. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? కుక్కని గొలుసు పెట్టి కట్టేస్తామే వాకిట్లో, కుక్కని గొలుసు పెట్టి కట్టేస్తాం చూడు వాకిట్లో.
అట్లా కంట్రోల్ చేశాడండి పైసల్ని. ఏమైనా అర్థమైందా మీకు నేను చెప్పింది? అంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు, అబ్రహాముకి సమృద్ధి ఇచ్చినా పట్టించుకోడు. ఎందుకంటే ఆయన చూపంతా పునాదులు కలిగిన ఆ పట్టణము, నేను దేన్ని నిర్మిస్తున్నానో దాని మీద మనసు పెట్టుకున్నాడు అబ్రహాము. ఈ శరీర సంబంధమైన దానిలో ఆనందించేవాడు కాదు, ఇందులో ఏమీ లేదని తెలుసు. పునాదులు గల దానికోసం మనసు కలిగి ఉన్నాడు. అతడు దూరదృష్టి కలిగిన వాడు కాబట్టి నేను అతనికి సమృద్ధి ఇచ్చిన దాన్ని కట్టడి చేయగల దమ్ము కలిగిన వాడని ఎరిగున్నాడు దేవుడు. అందుకే దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించాడు. కానీ అబ్రహాం మాత్రం గుడారం వేసుకొనే బతికాడు. అంటే డబ్బుని కుక్కని వాకిట్లో కట్టేసినట్టు డబ్బుని కంట్రోల్లో పెట్టే దమ్మున్నోడు అబ్రహాం. సొదొమ రాజు అయితే మమ్మల్ని కాపాడావు, మా ఆస్తులన్నీ తిరిగి తీసుకొచ్చావు, ఇవన్నీ నువ్వే తీసుకొని పో. అబ్బా, అప్పనంగా ఇతరుల ధనం కలిసి వస్తుంది అబ్రహాంకి. అబ్రహాం ఏమడితే, పోరా బాబు, నాకెందుకు, నేనేం ముష్టోడు అనుకున్నావా, నాకేం లేదనుకున్నావా? నా దేవుడు నాకు కావలసిన సమస్తాన్ని ఎప్పటికప్పుడు నాకు అందిస్తానే ఉంటాడు. అబ్రహామును నేనే ధనవంతుని చేసితనని నీవు చెప్పకుండాన్నట్లు నూలు పోగైనా ఒక చెప్పు వారైనా ముట్టను. అంటే మనీ విషయంలో నియంత్రణ కలిగి ఉన్నాడు. మరి నేను మిమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తా, చెప్పండి. మరి ఇంకా ముగిస్తున్నాను, నేను ఇంకెక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 3 మాటలు చదివాను, ఒక మాటకే కూటం అయిపోయింది. బేదలైన మీరు ధన్యులు అన్నకాడే అయిపోయింది. ఇంకా కింద 2 మాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈసారి ఎప్పుడన్నా చూద్దాం. చేయమంటారు ప్రార్థన. బిడ్డల్ని సమృద్ధిగా కుప్పలు కుప్పలుగా ఆశీర్వదించాయా, కోట్లు కోట్లు రావాలని ప్రార్థన చేయమంటారా? పాప ఎవరికి పేడం అప్పట్లు ఇప్పుడు అట్ట అడగమంటారు. దేవునికి మహిమ కలుగునుగా. అడగమంటే అడుగుతా. చేయమంటారా ప్రార్థన? అన్న కోట్లు వద్దు కానీ అప్పులు తీరేటట్టు చేయన్న. అప్పులు తీరి ఏ రోజుకు ఆ రోజు ఏసై ఇస్తే చాలన్న. ఓకే, ఇది న్యాయం. అంతేనా? అది చేయమంటారా? మీ మనసు ఒప్పుకోవట్లా దానికి కూడా. మీరు ఒకటి చేయమంటారని అనిపిస్తుంది నాకు. అన్న, పైసలు రావాలి, వాటిని కట్టడి చేసే శక్తి కూడా ఇవ్వాలి. ఇంత చెప్పినా పేదరికాన్ని మాత్రం ఒప్పుకోరు. పైసలు రావాలి, అబ్రహాం లాగా వాటిని నియంత్రించేటువంటి శక్తి కూడా కావాలని ప్రార్థన. మీరే చేయండి, ఏం చేయాలనుకుంటారో మీరే చేయండి ప్రార్థన. కానీ నేను మాత్రం స్పష్టంగా గుర్తించా, పైసలు వస్తే పైసలు మురికి ఖచ్చితంగా అంటిస్తాయి. డబ్బు ఖచ్చితంగా దరిద్రాన్ని తెచ్చిద్ది. డబ్బు భౌతిక దరిద్రాన్ని తొలగించి ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని తెచ్చిద్ది. రాయవా? సూపర్ సూక్తి. డబ్బు శరీర సంబంధమైన దరిద్రాన్ని తొలగించి ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని తెచ్చే శక్తి గలది. ఈ 2 దారిద్ర్యాల్లో ఏ దారిద్ర్యం కావాలి? భౌతిక దారిద్ర్యం కావాలా, ఆధ్యాత్మిక దారిద్ర్యం కావాలా? భౌతిక దారిద్ర్యం ఎంతైనా ఇబ్బంది లేదు, ఒకరోజు ఒక పూట పస్తున్నా ఇబ్బంది లేదు. కానీ ఆధ్యాత్మిక దారిద్ర్యం మాత్రం రావద్దండి, రావద్దు. డబ్బు లేనప్పుడు ఒకటే ఇల్లు, ఒక గది, ఒక పంచ, అక్కడే తిన్నాం, అక్కడే అడ్డం పడ్డాం, కలిసి ప్రార్థన చేశాం. డబ్బు వచ్చింది, పెద్ద బిల్డింగు, ఎవడి గది వాడికే, ఎవరు సెట్టింగ్ వాళ్ళకే. ఇక ఆకలైనప్పుడు ఫుడ్కి ఎవడికి ఆకలైతే వాడు రావటం, వేసుకొని తినిపోవటం. సంబంధాలు దూరం అయిపోతాయి, సౌకర్యాలు ఎక్కువ అవుతాయి, అన్నీ వచ్చేస్తాయి. ఎవరి బుర్రలు ఎట్లా జరిగిపోతున్నాయో తెలియదు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు, ఒకటే గది, ఒకటే కిచెను, ఒకటే పంచ అయినప్పుడు కలిసి అక్కడే తిన్నాం, అక్కడే పరుండి, అక్కడే కలిసి ప్రార్థించి అందరూ సంతోషంగా ఆలాజాలంగా. 4 గదులు లేవు, 4 గదుల్లో జ్వరపడ్డానికి ఒకటే గది, ఒకరితో ఒకరు మాట్లాడి పలకరించి. ఈరోజు పైసలుంటే సౌకర్యాలు, గదులు,
వస్తువులు కలిసి తినటం లేదు, కలిసి ప్రార్థించటం లేదు, కలిసి ఒక విషయాన్ని గురించి ముచ్చటించడం లేదు. ఎవరి పర్సనల్స్ వాళ్ళయే. నేను అందుకే చెప్తున్నాను, ఏసయ్య ఎందుకు ఒక మాట అన్నాడంటే ఊరక ఉండదు ఆ మాట. ఏసయ్య మాట కోట్ల రూపాయల మూట అని చెప్దామా? ఇంకా ఎన్ని కోట్లు చెప్తే వచ్చింది ఆ మాటకి విలువ? బీదలైన మీరు ధన్యులు అన్నాడంటే అందులో ఉంది రహస్యం. అంతే. భౌతికంగా మనం బీదలమైన, శారీరకంగా మనం బీదలమైనా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా మాత్రం బీదలం కాకూడదు. డబ్బు భౌతికంగా మనల్ని సంపన్నులను చేసి ఆత్మీయంగా బీదలను చేసింది. దాని దగ్గర ఆ శక్తి ఉంది. దాన్ని కుక్కని కంట్రోల్ చేసినట్టు చేయగలిగే దమ్ముంటేనే అడుగు, లేకపోతే ఉన్న బంధకాలు తెంచేసి ఏ రోజుకి ఆ రోజు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించు. నియంత్రణలో దాన్ని పెట్టగలిగే దమ్ముంటే అడుగు. మహానుభావుడు కొన్ని ప్రార్థనలు, మన ప్రార్థనలు వినకపోవటమే మనకు మంచిది, లేకపోతే షేటే. స్తోత్రం. నిజంగా యేసయ్య అంత ప్రేమగల తండ్రి అంటే కొన్ని ప్రార్థనలు వినడు అసలు. అవి వినకపోవటమే మనకు మంచిది. విన్నాడా మూడిందే. అందులో ఇది కూడా ఒకటి. ప్రభా ఏందా నా బీదరేగు ఇవ్వయ్యా, వాళ్ళలాగా వీళ్ళలాగా ఏంది ప్రభా అంటే, బిడ్డ ఇప్పుడు ఇంత బాగున్నావు, ఇంత దీనంగా ఉన్నావు, ఇచ్చానంటే నాకు కనపడవే తల్లి నువ్వు అంటాడు. ఇచ్చానంటే నాకు కనపడవు కుమారుడు అని అంటాడు. ఏం కాదు ప్రభా, ఏంది అంత నమ్మకం లేకుండా నాన్న, ఏంది అసలుకి ఈయన ఆయన ఇచ్చి చూడు ఆయన, ఇచ్చి ఇంకా చూడటం ఏమి ఉండదురా, నువ్వు ఏడ తిరుగుతావు అర్థం కాదు. లేదు ప్రభా, నేను నీ బిడ్డను తండ్రి, నేను నీ బిడ్డని, అంత నియంత్రణ లేకుండా ఉంటానైంది. నా బిడ్డవు కాబట్టి నీ బతుకు నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. వద్దులే నాన్న, ఇస్తాలేరా, నీకు ఆ శక్తి వచ్చినప్పుడు, ఆ అబ్రహాం లాంటి ఆ బలం నీకు వచ్చినప్పుడు, ఆ కెపాసిటీ నీకు వచ్చినప్పుడు ఇస్తాలే నాన్న. నీకు ఎవరికి ఇస్తారా? దాచిపెట్టారా నీకు? నిజం, మనందరికీ దాచిపెట్టాడు, కానీ తగిన కాలం అందే ఓపెన్ చేస్తాడు. అంతే. ఎప్పుడు ఇవ్వటం క్షేమమో అప్పుడు ఓపెన్ చేస్తాడు. మనం కూడా అంతే అడగాలి. ఎప్పుడు ఇవ్వటం క్షేమైతే అప్పుడు. అప్పటిదాకా నేను ఈ బాధల బందీలో ఉండాలనేది నీ సంకల్పం అయితే ఓకే, అలానే. కానీ లేదు ప్రభువా తట్టుకోలేకపోతున్నాను, తీసే ఓకే, అప్పుల బంధకాలు తీసేసి ఏ రోజుకి ఆ రోజు నాకు ఈ సాలు పర్వాలేదు, వద్దులేయ్యా. నిన్ను దూరం చేసే డబ్బు నాకు, నిన్ను దూరం చేసే సమృద్ధి నాకు, నిన్ను దూరం చేసే సంపద నాకు వద్దు వద్దు వద్దు. నాకు కిరీటాలు వద్దు, నాకు బంగళాలు వద్దు, నాకు బిల్డింగులు వద్దు, నాకు అపార్ట్మెంట్లు వద్దు, నా బంధొద్దు, ఏమొద్దు నాయన. నాకు నువ్వు కావాలి. నిన్ను నాకు దూరం చేసేది ఏదైనా అది యేసునామముల అడ్రస్ లేకుండా పోవాలి. స్తోత్రం. అంతే. నాకు నువ్వు కావాలి. ఇప్పుడు చెప్పండి, బీదలైన మనం ధన్యులమా కాదా? మరి ఇక ఏం అడగాలనుకుంటారో మీరే అడగండి, ఎందుకంటే మీరు కూడా కాస్త ఎదిగిన వాళ్ళు. అంశం వినటంతో పాటు దానిలో నుంచి విషయాలు విరిచి ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలుసు, ఆ విషయాలు ఎలా దేవుని ముందుకు తీసుకెళ్లాలో మీకు తెలుసు. మరీ చిన్నపిల్లలు ఏం కాదు, కాస్త కూస్తో నా పెంపకంలో కాస్త నా దేవుడి కృపను బట్టి కాస్త పెరిగారు. కాబట్టి నేను చెప్పిన విషయాలు ఆలోచించండి, నిజమా కాదో పరిశీలించండి. బీదగా ఉన్నప్పుడు, వారి చేత వీరి చేత తృణీకరించబడుతున్నప్పుడు దావీదు చెడిపోలేదు. కానీ దావీదు రాజయ్యాడు. పొగడ్తలు వచ్చినాయి, ఘనతలు వచ్చినాయి, ప్రశంసలు వచ్చినాయి. మనుషులు దావీదుని ఆకాశానికి ఎత్తుతున్నారు, ఇంట బయట దావీదుని ప్రశంసిస్తున్నారు. దావీదు రాజు, శౌర్యవంతుడు, కీర్తనాకారుడు, భక్తిపరుడు, అది ఇది అట్లా ఇట్లా అని దావీదుకి తినటానికి తిండి, ఉండటానికి రాజభవనం, కట్టడానికి మంచి వస్త్రాలు, ఖరీదైన జీవితంలోకి వెళ్ళిపోయాడు. చాలా డేంజర్లో పడ్డాడు. దావీదు ఊహలో కూడా ఊహించని తప్పు చేశాడు. దావీదు ఆశ్చర్యపోయాడు. తను చేసిన పాపం యొక్క వికృత రూపాన్ని చూసి భయపడిపోయాడు. నేనేనా ఇంత పని చేసిందని.
ఎలా ఉండేవాడిని అలా అయిపోయాను. అందుకే చివరికి ఏమన్నాడు తెలుసా? యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతాను, ఈ రాజ్యం చాలా, ఇంకా 4 రాజ్యాలు కావాలని అడుగుతాను అల్లా. లేకపోతే వెండి బంగారులు, లేకపోతే హంసతూలిక తల్పాలు అడుగుతాను అల్లా. ఆయన మందిరావరణంలో, ఆయన సన్నిధిలో నిత్యము నివసించి, ఆయన మందిరంలో ధ్యానించి, ఆయన ప్రసన్నతను చూడటానికి నేను ఆయన సన్నిధిలోనే బతకాలని కోరుకుంటున్నాను. మందిరంలో ఎవరు నివసిస్తారండి? 2 నివసిస్తారు. 1 భక్తులు నివసిస్తారు, 2 దిక్కులేనోళ్ళు నివసిస్తారు. ఏ ఆదరణ లేనోళ్ళు, ఏ అవకాశం లేనోళ్ళు, ఇల్లు వాకిలు లేనోళ్ళు ఎవరైనా మందిరాన్ని కాసుకున్నారంటే వాళ్ళకి ఏ ఆశ్రయం దొరకనోళ్ళు సన్నిధిని కాసుకుంటారు. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా నెట్టేస్తారు, సన్నిధిలో నెట్టేరు కదా. దావీదు ఎట్లా వచ్చాడంటే, ఇంత కలిగుండి కూడా నాకు అదేం వద్దు అంటే అందులో ఉన్నదేందో అర్థమైపోయింది, అందులో మురికి ఉందని అర్థమైపోయింది. అందుకే ఇంక అదనపు రాజ్యాలు కోరుకోలేదు. తన మనసుని ఆత్మీయత వైపు తిప్పుకొని దేవుడు, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని ముఖకాంతిని కోరుకున్నాడు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. సేవలో కూడా చేతి నిండా సమృద్ధి ఉంటే క్షేమం కాదు. ఎప్పుడు అవసరానికి అప్పటికి ఆయన దగ్గరికి పోయి దేవా అని అడిగి పొందుకుంటేనే క్షేమదాయకం. యేసయ్య ఎందుకు తెలుసా? ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు అడగమన్నాడు అన్నాన్ని. ఏ రోజుకి ఆ రోజు, ప్రతిరోజు కనీసం కడుపు బాధను బట్టి ఆహారం కోసమైనా ఆయన సన్నిధికి వెళ్తామని, అదే గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేస్తామని. లేకపోతే ఫుడ్ ఉండదు కదా, అందుకని కనీసం మాకు ఈ రోజు కావాల్సిన ఫుడ్ అన్నా పెట్టాయి అని ఫుడ్ కోసమైనా ఆయన దగ్గరికి పోతాం. అట్లనన్నా మన ముఖం చూపిస్తామని, అట్లనన్నా కాసేపు ఆయన దగ్గర గడుపుతామని. ప్రతిరోజు మనతో ఆయన సహవాసాన్ని ఇష్టపడ్డాడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, మరీ భేదం చేయొద్దు, ఆకలికి తట్టుకోలేక దొంగనవుతానేమో. మరీ సంపన్నుని చేయొద్దు, గర్వించిన వాడిని యెహోవా ఎవడు అంటానేమో. అందుకే తగుమాత్రపు జీవితం నాకు ఇవ్వయ్యా, ఏ రోజు కావాల్సిన సహాయం ఆ రోజు చెయ్యయ్యా అని భక్తుడు యాకే కుమారుడైన ఆగూరు పలికిన దేవోక్తులలో చెప్పాడు. సామెతల 30లో ఉంటుంది. ఈరోజు ఈ మాటలన్నీ విన్న మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మన నీతి, పరిశుద్ధత, నిజాయితీ దేవుని ముందు ఆమోదం అవుతుందా? దేవుని రాజ్యానికి మనల్ని చేర్చిద్దా? మరి ఏది చేర్చిద్ది? ప్రతి ఘోర పాపమును ఏం పాడతారులే అబ్బా, వద్దులే. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన
అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. చెప్పండి, మన నీతి నిజాయితీయా, మన ఆత్మీయ సమృద్ధి, మన ఏదండి మనల్ని పరలోకం చేసేది? మన డబ్బులా? మన మంచితనమా? ఏం లేదు, మన దగ్గర బేదలం అని ఎరిగి నీ రక్తమే నాకు ఆశ్రయమైన ఆయన ఆశ్రయించుట ద్వారా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆయన రాకొచ్చేంత వరకు, మనం పోయేంత వరకు, తుది శ్వాస విడిచేనాడు కూడా యేసు రక్తమే మనకు దిక్కు. నేను పవిత్రంగా ఉన్నానులే, నేను మంచిగా ఉన్నానులే, పర్వాలేదులే ప్రభా, కొంచెం పర్లేదులే నాయన నేను అంటే, నీకు నువ్వు పర్లేదు చెప్పుకుంటేట? నువ్వు పర్లేదు అనాల్సింది ఎవరు? కొంతమంది వాళ్ళకి పర్లేదులే నేను అనుకుంటా. హలో, పర్లేదు చెప్పుకుంటే నువ్వు కాదు, నువ్వు పర్లేదని ఆయన చెప్పడు. ఆయన చెప్పడు. నువ్వు ఎంత పర్వాలేదనుకున్నా కాదు, పర్వా ఉందంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి వద్దు అయా, నేను బీదని, దీనుణ్ణి, నా ఆత్మను రక్షించుకోలేను, నీవే నన్ను రక్షించగలవు, నీ రక్తమే నాకు ఆశ్రయం అని పో, కృప దొరికిద్ది, వెళ్తావు. ఏమంటావు? కృపే, ఆయన రక్తమే, అది ఒకటి. రెండోది, అభిషేకం కావాలంటే మరి అభిషేకం అవసరమా లేదా? దాని అవసరత గుర్తించాలా. పేతురు హడావుడి చేశాడు, చివరికి ఏమయ్యాడు? తడబడ్డాడు. అదే పేతురు తన బలహీనత గుర్తెరిగి మేడగది మీద కనిపెట్టి పరిశుద్ధాత్మ బలం పొందుకొని శక్తివంతుడై క్రీస్తు కొరకు ఫలించాడు. కనీసం మన వీక్నెస్ అన్నా మనకు తెలియచావాలి కదండి. కొంతమందికి అది కూడా తెలియదు. తెలిస్తే ఆశ్రయించి జాగ్రత్త పడుతూ. దేవుడు మనకు బలం ఇవ్వకపోతే మనము బలహీనులమే. మన బలం దేవుని కార్యాలు సాధించడానికి పనికిరాదు. బలవంతుడైన దేవుని కార్యాలు మనం సాధించడానికి దేవుని బలమే కావాలి. క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే మన బలం పనికిరాదు. మన గుండెలు పిరికి గుండెలు, మన గుండెలు సింహానికి మించిన గుండెలు కావాలంటే ఆ బలాన్ని పరిశుద్ధాత్మ ఇవ్వాలి. పిల్లుల్ని పులులుగా చేసి పెట్టాడండి పరిశుద్ధాత్మ. పిల్లులు, ఆడపిల్లకి భయపడ్డ పిల్లి పేతురు, అలాంటి పేతుర్ని సింహంలాగా చేసి పెట్టేశాడు. వేల మంది ముందు నిలబడి సింహగర్జన చేశాడు. దేవునికి మహిమ. అలా చేపించింది ఎవరు? ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు మహాసిగ్గు. నీకు తెలియదు, నా సంగతి మీకు తెలియదు. ఇప్పటికి కూడా ఏ పూట కాపూట బలమిచ్చి నిలబెట్టడం తప్ప మహాసిగ్గు, భయం, మాటలు రావు. నాకు ఇదొక వింత, ఇదొక అద్భుత సూచక్రియే. ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నానంటే నాదొక సూచక్రియ. ఆయన ఇచ్చిన బలమే, లేకపోతే నాకు ఎక్కడ చేతనవును. మెయిన్ ఎక్కడ నేను ఫీల్ అవుతానంటే నాకు యోగ్యత లేదు, ఆ మెట్టెక్కడానికి యోగ్యత లేదు, బలిపీఠపు మెట్టెక్కడానికి అర్హత లేదు. దేవుడు ఆశించిన ఆ పరిపూర్ణత ఆయన చూస్తే ఆ పరిపూర్ణత ఎక్కడ దొరికిద్ది? నా దగ్గర దొరికిద్దా? లోపాల పుట్ట అని ఆ బలిపీఠం ఎక్కేటప్పుడే గుండె కొట్టుకుంటుంది. కృపను వేడుకొని ఎక్కుతా. నాకు అర్హత లేదు, నాకంత గుండె ధైర్యం లేదు, నేనంత యోగ్యుణ్ణి కాదు. నీ కృప. అందుకే చెప్తున్నాను,
మన బలహీనతను గుర్తుపట్టి దేవుని శక్తిని మనం వేడుకున్నట్టయితే ఆయన తన బలాన్ని ఇస్తాడు. అప్పుడు మనల్ని బలపరిచి ఆయన యందు సమస్తం చేయగలుగుతాం. మూడవది, భౌతికమైనటువంటి డబ్బు ఆధ్యాత్మిక పేదరికాన్ని కలిగిస్తుందని ఎరిగి, ఒకవేళ మీరు ధనవంతులై ఉంటే దాన్ని కుక్కని వాకిట్లో కట్టేసినట్టు దాన్ని కంట్రోల్ చేయడానికి మనసు పెట్టండి. ఎంత సంపన్నులైన పేదరికాన్ని సాధన చేయండి. నేను ఇట్లా పేదరికపు కొలతల్లో నేను ప్రయాణం చేస్తానంటే కొంతమందికి వింతగా ఉంటుంది. ప్రార్థనా తోటలో గుడిసెలేపించిన కారణం అదే. అబ్రహాం గుడారం ఎందుకు వేసాడో నేను గుడిసె ఎందుకు వేసాను. తను ఎంత సంపన్నుడైనా సంపన్నత అనేది అబ్రహాముని శాసించలా, మలినం చేయలా, కంట్రోల్లో పెట్టాడు. కుక్కను మనం వాకిట్లో కట్టేస్తాం, ఇంట్లో తిప్పుకుంటాం. కొంతమంది ఇంట్లో తిప్పుకుంటా ఉంటారు, ఎడబెడితే అది తిరుగుతూ ఉంటాయి. నాకు ఇష్టం ఉండదు. కుక్క అంటే కుక్క వాకిట్లో కాపలా కుక్క, దానికి ప్లేట్ అదంతా అక్కడే ఉండాలి. ఇల్లు మొత్తం తిరిగి ఇల్లంతా కంపు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో పోతే ఎక్కడ పెట్టిన అదే ఇక్కడ అక్కడ కుర్చీలో కూర్చున్నా సరే ఇట్టంటే చేతికి కుక్క వెంట్రుకలు వస్తుంటాయి అంటే అక్కడ తిరిగిందని అర్థం. కొంతమందికి అది ఒక ఆనందం. కుక్క స్థానం ఎక్కడ? వాకిట, కాపలా, దాని ప్లేస్ ఏది. డబ్బుని కూడా దాన్ని అలాగా నియంత్రించండి. ధనవంతులై ఉంటే దానికి దాసోహం అవ్వకండి. అపోస్తలుల పాదాల దగ్గర డబ్బున్నట్టు డబ్బుకి పాదాల స్థానం ఇవ్వండి, నెత్తిని ఇవ్వకండి. నెత్తిని ఇచ్చారా, నెత్తిని ఎక్కిందా డబ్బు, అయిపోయినట్టే. ఓకే, బీదలై ఉన్నారా? డోంట్ వరీ. దేవుడు నిన్ను ప్రేమించే నీకు పేదరికం ఇచ్చాడని మర్చిపోవద్దు. సమృద్ధి డబ్బు ఇచ్చిన వాళ్ళు భ్రష్టు బట్టి తిరుగుతున్నారు, పనికిమాలినోళ్ళై తిరుగుతున్నారు, పాపులై తిరుగుతున్నారు, బలహీనలై తిరుగుతున్నారు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది. ఎందుకు? దాన్ని అదుపులో పెట్టలేక, నియంత్రణ కోల్పోయి దానికి బానిసలైపోయి దాని చేతిలో తోలుబొమ్మలాగా ఆడుతున్నారు. కొంతమంది భక్తి పనులు నియంత్రణలో పెట్టారు, దాన్ని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచారు. నీకేం లేదా పేదరికమా? డోంట్ వరీ. దేవునికి స్తోత్రం. అప్పును బట్టి స్తోత్రం, ఏ రోజుకు ఆ రోజు ఇస్తున్న దాన్ని బట్టి స్తోత్రం, ఒక పూట పస్తున్న దాన్ని బట్టి కూడా స్తోత్రం. ప్రేమించే ఇచ్చాడు. మన భక్తిని, ఆత్మీయతను వృద్ధి పొందించడానికే ఇచ్చాడు అనుకో. కృంగిపోవద్దు, కలత చెందొద్దు, నీ పేదరికాన్ని బట్టి తిట్టుకోవద్దు. ఛీ, నా కర్మ, నా దరిద్రం, వాళ్ళట్ట వీళ్ళిట్ట, నా బతుకిట్ట అనొద్దు. నీ భద్రతను కోరి, నీ మేలును కోరి, నీ క్షేమాన్ని కోరి ఆ స్థితిలో ఉంచాడు అనుకో. నువ్వు అబ్రహాంలాగా నియంత్రణలోకి వచ్చినప్పుడు తప్పకుండా నీకు కూడా ఇస్తాడు. దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే స్థాయి, ఆత్మీయత, ఆ మెట్టు, ఆ పరిపక్వత నీలో వచ్చినప్పుడు నీకు కూడా ఇస్తాడు. అప్పుడు నువ్వు దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలుగుతావు. ఆ బలం వచ్చిందా ఓపికపడు, తపన పడవాగు, జుట్టు బీక్కోవాగు, పైకి లేచి నిలబడు. రెండు విధములైన పేదరికలు, ఆధ్యాత్మిక పేదరికం, భౌతిక పేదరికం. ఆధ్యాత్మిక పేదరికంలో రెండు సంగతులు చెప్పాను. భౌతిక పేదరికం వల్ల వచ్చే లాభం కూడా చెప్పా. కాబట్టి బీదలైన మీరు చెప్పండి, పెద్దగా చెప్పుకోండి, బీదలైన మీరు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు నవ్వుతారు. నువ్వు భౌతికంగా బీదవై ఉండొచ్చు, కానీ శ్రీమంతుడి కొడుకువి, కూతురువి నువ్వు. నీ ధనం అక్కడ ఉంది, నీ ఐశ్వర్యం అక్కడ ఉంది. దేవుని కృతజ్ఞతలు చెప్పు, నీతో మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెప్పు. దేవా, థ్యాంక్ యూ, నాతో ఈరోజు మాట్లాడావు, కొన్ని విషయాలు నన్ను హెచ్చరించావు, నన్ను ప్రోత్సాహపరిచావు, నన్ను ధైర్యపరిచావు. నీకు స్తోత్రము, 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 స్తోత్రం అంటూ నాలో ఉన్న లోపాలేంటో నాకు ఎత్తి చూపించావు. దేన్ని బట్టి అతిశయపడుతున్నానో దాని మీద దెబ్బ కొట్టావు. నీ బలాన్ని ఆశ్రయించేటట్టు నన్ను చేశావు. నిజమే, నాలో ఉన్న చెంచల బుద్ధి, స్థిరము లేని బుద్ధి, నా బలహీనత నా ముందు తెల్లంగా తేటపరిచావు. నేను పదే ఎందుకు తేడా పడుతున్నానో, ఎందుకు బలహీన పడుతున్నాను,
నాకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చేశావు. అవును ప్రభువా, నేను నీ బలాన్ని ఆశ్రయించకపోతే ఒక్క రోజు కూడా నీకు నమ్మకంగా ఉండలేను. నేను నీ బలాన్ని పొందుకోకపోతే, నీ శక్తిని పొందుకోకపోతే, నీ ఆత్మ ద్వారా నేను ప్రభావం పొందకపోతే ఒక్క రోజు కూడా పేతురు గంటల్లోనే నా మాట తప్పినట్టు నేను తప్పిపోతాను ప్రభువా. నాకు నీ బలం కావాలి, నీ శక్తి కావాలి, నీ కృప కావాలి. నేను నీకు సాక్షినై నిలవాలి, నేను నీ సాక్షినై వెలగాలి. అందుకు నీ బలం కావాలి. నువ్వు చెప్పేటువంటి ఆ నీతి నియమాలన్నీ అనుసరించడానికి నాకు నువ్వే బలం ఇవ్వాలి. ఎందుకంటే స్వయంగా నా అంతటా నాకు ఆ బలము లేదు. చాలాసార్లు అనుకుంటున్నాను నీ చిత్త ప్రకారం బ్రతకాలని, ఏ లోటుపాట్లు లేకుండా నీతియుక్తంగా ఫలించాలని, జీవించాలని చాలాసార్లు అనుకుంటూ తరచు పడిపోతూ లెగుస్తూ ఏడుస్తున్నాను. ఈరోజు స్పష్టంగా నాతో మాట్లాడావు. నీ బలాన్ని ఆశ్రయిస్తున్నాను. ఇక ముందు ఎప్పటికీ ఆశ్రయిస్తాను. ఎప్పటికీ ఎన్నటెన్నటికీ నీ బలమే నాకు దిక్కు, నీ కృప, నీ శక్తే నాకు దిక్కు తప్ప నా అంతటా నేను నిలవలేను ప్రభు, గెలవలేను ప్రభు. నాకు బలమీ అయ్యా, నీ అభిషేకమీ అయ్యా. నీ ఆత్మతో నింపబడిన పేతురు సింహగర్జన చేసినట్టు మేము నీ కొరకు సింహము వలె ధైర్యముగా ముందుకు సాగునట్లు బలము, నీ బలమి చంచలత్వాన్ని దూరపరచు. మాట మీద నిలవలేని చంచలత్వాన్ని, అస్థిరమైన మనసును దూరపరచు. స్థిర బుద్ధిని, స్థిర మనసును నీ పరిశుద్ధాత్మ ప్రభావం నా మీదికి రానివ్వు నాయనా, మా మీదికి రానివ్వు. మా బిడ్డల్ని బలపరచు ప్రభు. తమ పేదరికాన్ని బట్టి ఎవరు తిట్టుకుంటున్నారో ఈరోజు దాన్ని కూడా ఒక ఆశీర్వాదంగానే నీకు ఉంచానని నాకు స్పష్టపరిచినందుకు నీకు వందనాలు. నిజంగా డబ్బు లేనప్పుడు దీనులుగా ఉండి, డబ్బు వచ్చినాక గర్వంతులుగా, దుర్మార్గులుగా, భ్రష్టులుగా మారిపోయిన వాళ్ళని కొంతమంది నేను చూశాను. నిజమే ప్రభువా, కొంతమంది డబ్బుని బట్టి చెడిపోయారు ప్రభువా, డబ్బు వచ్చినాక చెడిపోయారు ప్రభువా. అలాంటి డబ్బు నాకొద్దు. నన్ను నాశనం చేసే డబ్బు నాకొద్దు. నన్ను నీకు దూరం చేసే డబ్బు నాకొద్దు. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి, నీ పాదాల చెంత అడిగి పొందుకోవాలి. నాకు ఆశీర్వాదం అయితే, అది పేదరికమే అయితే అదే ఇవ్వు, నాకు పర్వాలేదు. కానీ అబ్రహాము డబ్బుని కట్టడి చేసినట్టుగా ఒకవేళ నాకున్న ధనమును కట్టడి చేయడానికి నాకు బలాన్ని ఇవ్వు నాయనా, బలాన్ని. డబ్బు నన్ను నేలనీయొద్దు ప్రభు. అందరం ధనవంతులైన వాళ్ళు ఇలా ప్రార్థన చేయండి, దాన్ని నియంత్రించే శక్తి ఇవ్వమని అడగండి. పేదలైన వారు దేవుని కృతజ్ఞతలు చెప్పండి. నా లేమిని బట్టి, నా దరిద్రతను బట్టి, వస్త్రహీనతను బట్టి, చినిగిన బట్టలు కట్టుకుంటున్న దాన్ని బట్టి, నా దరిద్ర స్థితిని బట్టి శపించుకున్నాను ఎన్నోసార్లు. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అని చెప్పు. దేవుడికి తెలియదా నువ్వు చినిగినే కట్టుకుంటున్నావని? దేవుడికి తెలియదా అద్దె ఇళ్లలో బతుకుతున్నావని? దేవుడికి తెలియదా మాటలు పడుతున్నావని? దేవుడికి తెలియదా నిందపాలై ఉన్నావని? వారి చేత వీరి చేత దూషణ పొందుతున్నావని తెలుసు. కానీ ఈ లేమిలో, ఈ దీన స్థితిలో నువ్వు ఉండే ఆ భక్తి మెట్టు వేరు. నీకు సమృద్ధి కలిగిన తర్వాత భక్తి మెట్టు వేరు. తప్పకుండా నీకు ఇస్తాడు దేవుడు అని నాతో మాట్లాడావు తండ్రి. నేను ధైర్యం తెచ్చుకుంటాను నీ మాటను బట్టి. నాకు ఇచ్చిన ఈ పేదరికాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఈ పేదరికమే నా క్షేమం అనుకుంటే దాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు. పర్వాలేదు నాయన, నిన్ను దూరం చేసే డబ్బు కన్నా నీతో ఉండే పేదరికమే నాకు మిన్న. నీ కృతజ్ఞతలు. నా బిడ్డలందరూ కూడా, నీవు నాకు ఇచ్చిన బిడ్డలు, మేమందరం కలిసి ఇదిగో నీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ శుక్రవారం వేళ ఇక్కడ ఉన్న బిడ్డలే కదా, లైవ్ ద్వారా ఎంతమంది, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో బిడ్డలందరూ కూడా ఈ విషయాలు విన్నారు స్పష్టంగా. వారందరూ ఏ సంగతుల కోసం ప్రార్థన చేస్తున్నారు ఆ విషయాలన్నిటో కూడా బిడ్డల్ని బలపరచండి, ప్రోత్సహించండి. సేవకుల్ని సైతం ఉజ్జీవింపచేయండి. సేవలో కూడా మేము ముందుకు వెళ్ళడానికి మా బలం సరిపోదు, నీ బలమే కావాలి. మా జ్ఞానం సరిపోదు, నీ జ్ఞానమే కావాలి. నువ్వు వెలిగించకపోతే చంద్రబింబానికి వెలుగెక్కడా? సంఘం చంద్రబింబం నాయన. మేమంతా స్వయం ప్రకాశాలం కాదే, నీతి సూర్యుడివైన నీ ప్రకాశంతోనే మేము ప్రకాశించగలం, లోకానికి వెలుగుగా ఉండగలం. గనుక నీ వెలుగును మా మీదికి పంపించు, నీ ప్రభావాన్ని, నీ ప్రకాశాన్ని మా మీదికి పంపించు. మమ్మల్ని అందరినీ బలపరచు.
స్తుతి మహిమ నీకు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఉన్న బిడ్డల్లో రోగులైన వారిని స్వస్థపరచు, బలహీనైన వారిని బలపరచు. ఏ విధమైనటువంటి శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, అప్పుల్లో, ఆర్థిక సమస్యలు ఉన్నారో వారందరికీ కూడా సమాధానము దయచేయి. వారికి విడుదల ఆమేన్. యేసు నామములో కలిగించు స్తోత్రం. నాయన. కలిగి ఉన్న దానిలో వారికి తృప్తి నీవు నాయన. అవునయ్యా. కానీ నా ప్రభువా, నిన్ను కోల్పోకుండా, నీకు దూరం కాకుండా నన్ను, మా బిడ్డల్ని అందరినీ కాపాడు. తిరుగు ప్రయాణంలో నీ కాపుదల ఉంచు. వారు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపు. రోగులకు అది వ్రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. నా ప్రభు, బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. తరచుగా తొట్టుపడుతూ, బలహీనపడుతూ, ఇబ్బంది పడుతున్న వారిని ఇక నుంచి బలపరచు నాయన. నువ్వు శక్తిని ఇవ్వకపోతే నీ కోసం నిలవలేము కదా, నువ్వు బలం ఇవ్వకపోతే నీ కోసం నిలవలేము కదా. కనికరించు ప్రభు, నీ కొరకు ఆశ కలిగి ఫలించడానికి సహాయం చేయి. సహాయం దయచేయి. స్తుతి మహిమ నీకు చెల్లిస్తా. యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదాతోడి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దైవజనులు ప్రార్థన చేయండి.